భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు సంవత్సరం పొడవునా భక్తి శ్రద్ధలతో రామభక్తులు సమర్పించిన రామకోటి ప్రతులను ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా గోదావరి తీరం వరకు తీసుకెళ్లారు. వర్షాకాలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రతి ఏడాది ఈ రామకోటి ప్రతులను నిమజ్జనం చేయడం దేవస్థానంలో ఆనవాయితీగా కొనసాగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఓం శ్రీ గోదావరి నమః. మంగళం జగవంతుతే మంగళం ఘనచారుణ్యేదైకమంగళమాజాధిరాజాయ ప్రసజ్యదాని. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు రామకోటి నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకమారు బాగా వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత గోదావరి బాగా ఉన్న సమయంలో ఈ విధంగా నిమజ్జనోత్సవం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా రామభక్తులైనటువంటి వాళ్ళు రాసినటువంటి రామకోటి గ్రంథాలను భద్రాచల రామచంద్రమూర్తి వారి పాదాల యందు సమర్పిస్తారు. ఆ భక్తులు సమర్పించినటువంటి రామకోటి పుస్తకాలకు సంవత్సరం పాటు భద్రాచల క్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఆ విధంగా పూజించినటువంటి ఆ రామకోటి పుస్తకాలను ఈ బాగా వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాకాలంలో గోదావరి బాగా ఉన్నటువంటి సమయంలో నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేస్తాం. ఆ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది చేసే ముందుగా రామ పూజా కార్యక్రమం, అలాగే గోదావరి నదికి పూజ సమర్పించిన తర్వాత అమ్మవారికి, గోదావరి అమ్మవారికి వస్త్రాలు, అదేవిధంగా ప్రసాదం ఇవన్నీ కూడా నివేదన చేసిన తర్వాత ఈ రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. తద్వారా లోకశాంతి, మనశ్శాంతి ఇవన్నీ ఏర్పడతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా ఈ రామకోటి నిమజ్జన కార్యక్రమాలను మనం జరుపుకోవడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో ఈరోజు మనం రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి మనకి ఈ సంవత్సర కాలంలో భక్తులు సమర్పించినటువంటి మరి వారు ఎంతో భక్తి శ్రద్ధలతోని వ్రాసి మనకి దేవుడి దగ్గర సమర్పించి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి రామకోటి సమర్పణ దగ్గర చేయటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి రామకోటి సమర్పణలు అన్ని కూడా ఈ సంవత్సర కాలం పాటు నేను వాటన్నిటి కూడా ఎక్కడ కూడా అపచారం జరగకుండా వాటిని ప్రత్యేకంగా భద్రపరుచుకొని ఈరోజు మనం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. మరి ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మరి మంచి రోజు చూసుకొని మరి వైదిక పెద్దలు వాళ్ళందరితో కూడా ఒక మంచి రోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి వైదిక పెద్దలు వాళ్ళందరి సమక్షంలో కూడా మనం
మంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తజన బృందాల వాళ్ళందరితోని కూడా మనం కోలాహలంగా ఒక ర్యాలీ లాగా వచ్చి ఈ రోజు గోదావరిలో రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.